శ్రీ అపీత కుచాంబా సమేత అరుణాచలేశ్వరాయ నమః. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం సుందరేశాయ నమః. అరుణాచలమనుచు స్మరించు వారల అహము నిర్మూలింపుము అరుణాచల. శ్రీ శివనిధి శివాలయాలు శ్రీ శివనిధి శివాలయాల కార్యక్రమంలో ముందు భాగంలో మహిమాన్వితమైన అరుణాచలేశ్వరుని ఆలయంలో తిరువూడల్ మహోత్సవాన్ని దర్శించే భాగ్యం నాకు ఎలా దక్కిందో వివరించాను. ఈ భాగంలో పురాతనమైన తిరువూడల్ మహోత్సవానికి సంబంధించిన పురాణ గాథను ఇప్పుడు దర్శించుకుందాం. పరమేశ్వరుడు పరమ కరుణతో భక్తులను అనుగ్రహించే విధానం ఆది నుంచి ఎన్నో పురాణాలలో చరిత్రలలో మనకు నిత్య నిదర్శనాలుగా నిలిచాయి. అలాగే ఒకసారి కైలాసంలో పార్వతీ పరమేశ్వరులు మేరు పర్వతంపై సేద తీరుతున్నారు. పార్వతీదేవి ముక్కంటితో సరదాగా దోబూచులాడాలని ముచ్చటపడి తన పతిదేవుడైన పరమేశ్వరుని వెనకకు చేరి తన సున్నితమైన చేతులతో సూర్య చంద్ర అగ్నులనే తన త్రినేత్రాలుగా కలిగిన పరమేశ్వరుని యొక్క 3 కన్నులను మూసింది. ఒక్కసారిగా జగత్తంతా అంధకారమైపోయింది. పరమేశ్వరుడు మృదువుగా పార్వతీదేవిని తన కన్నుల మీద నుండి చేతులు తీయమని హెచ్చరించారు. పార్వతీదేవి తన చేతులను తీసివేయగా జగత్తు తిరిగి ప్రకాశవంతమైంది. పరమేశ్వరుని నేత్రాలను పార్వతీదేవి మూసింది అరక్షణమైనా అది లోకాలకు కోట్ల సంవత్సరాలుగా పరిణమించింది. ఆ అంధకారమంతా ఘనీభవించి ఒక బాలునిగా రూపొందింది. పరమేశ్వరుడు ఆ బాలుడిని హిరణ్యాక్షునికి అప్పగించగా ఆ బాలుడు అక్కడే పెరగసాగాడు. అంధకారంలో పుట్టినందువల్ల ఆ బాలుడు తామసికుడిగా పెరిగి అంధకాసురుడయ్యాడు. అంధకాసురుడు బ్రహ్మదేవుణ్ణి గూర్చి ఘోర తపస్సాచరించి ఆయన వద్ద నుండి గొప్ప వరాలను పొంది ఆ బలం చేత దేవతలపై స్వైర విహారం చేయసాగాడు. చివరకు ఒకసారి మందగిరిపై విహరిస్తున్న జగన్మాతనే మోహించాడు. పైగా ఆమెను తనకు అప్పగించమని పాశుపత వ్రతం పూని ఉన్న పశుపతికి కబురు పంపాడు. వ్రతభంగం కాకూడదని పరమేశ్వరుడు మరో రహస్య ప్రదేశమునకు వెళ్ళారు. ఒంటరిగా ఉన్న పార్వతీదేవిని అంధకాసురుడు పరమేశ్వరుని రూపం ధరించి దగ్గరకు చేరబోయాడు. మాయావి అయిన అంధకాసురుడి నుండి వచ్చిన ప్రమాదాన్ని గ్రహించిన ఆదిశక్తి అతనిని సంహరించటం వల్ల తన భర్త వ్రతదీక్షకు భంగం వాటిల్లుతుందని తలంచి సూక్ష్మ రూపిణి అయి తన తోటలో పెరుగుతున్న శ్వేతార్క అంటే తెల్ల జిల్లేడు పుష్పంలో దాగింది. ఆనాటి నుండే తెల్ల జిల్లేడు పుష్పం పరమేశ్వరునికి ప్రీతికరమైనది అయ్యింది. పార్వతీదేవిని కనుగొనలేని అంధకాసురుడు పరమేశ్వరునిపై యుద్ధబేరి మోగించాడు. దీక్షావసాన సమయంలో ఉన్న పరమేశ్వరునికి దేవతలందరూ బాసటగా నిలిచి అంధకాసురుణ్ణి నిలువరించారు. దీక్షను ముగించిన పరమేశ్వరుడు అంధకాసురుణ్ణి తన త్రిశూలంతో గుచ్చి పైకెత్తారు. అలా త్రిశూలంపై ఉన్న అంధకాసురుని రక్తం అంతా పోయి రక్తహీనుడై పరమేశ్వరుణ్ణి శరణు వేడుకున్నాడు. పరమ దయాసాగరుడైన పరమేశ్వరుడు అంధకాసురుణ్ణి సంస్కరించి గణాలకు అధిపతిని చేయగా అతడే భృంగి అనే పేరుతో ప్రఖ్యాతి పొందాడు. అయితే పార్వతీదేవిపై ఉన్న పూర్వాశ్రమపు వాసనల కారణంగా ఆమెకు భక్తుడు కాలేకపోయాడు. వీరశైవుడై పరమేశ్వరుడినే అర్చిస్తూ పార్వతీదేవిని ఉపేక్షించేవాడు. పార్వతీ పరమేశ్వరులు పక్కపక్కనే ఆసీనులై ఉండగా ఇరువురి మధ్యలో వెళ్ళి పరమేశ్వరునికి మాత్రమే ప్రదక్షిణ ఆచరించేవాడు. శివశివానీలు ఒకటే అని గ్రహించలేకపోయాడు. ఏదో కనీసం తనపైనన్నా భక్తి కలిగి ఉంటున్నాడు కదా అని పరమేశ్వరుడు ఉపేక్షించేవారు. అది సహించలేక పార్వతీదేవి తన వేదనను పరమేశ్వరునికి నివేదించింది. ఒకసారి భృంగి పరమేశ్వరునికి మాత్రమే ప్రదక్షిణ చేస్తుండగా పరమేశ్వరుడు అర్ధనారీశ్వరుడై నిలిచారు. ఈ రకంగానైనా పార్వతీదేవికి భృంగి ప్రదక్షిణ చేస్తాడని. అప్పుడు భృంగి భ్రమరము వలె
సూక్ష్మ రూపాన్ని ధరించి జూంకారం చేసుకుంటూ పరమేశ్వరుడు ఉన్న వైపు మాత్రమే అర్ధనారీశ్వరుని రూపం మధ్య నుండి చొచ్చుకుపోయి శివ ప్రదక్షిణ పూర్తి చేసి దిగ్విజయంగా తన పంతం నెరవేర్చుకున్నాడు. ఈ విపరీతాన్ని చూసిన పార్వతీదేవి భృంగికి ఆకలి లేకుండా ఉండేటట్లు శపించింది. నిరాహారి అయిన భృంగి నీరసించిపోయి నిలబడడానికి కూడా అశక్తుడయ్యాడు. ఇక ప్రదక్షిణలేం చేయగలడు? పరమేశ్వరుడు మళ్ళీ భృంగిపై కరుణతో నడవటానికి 3వ కాలుని ఇచ్చారు. 3వ కాలు స్థితి వచ్చిన భృంగికి మూర్ఖత్వం పోలేదు. మళ్ళీ పరమేశ్వరుని చుట్టూనే తన 3 కాళ్లతో ప్రదక్షిణ ప్రారంభించాడు. ఇది చూసి పార్వతీదేవి కోపం తారాస్థాయికి చేరింది. అది గమనించిన పరమేశ్వరుడు భృంగి ఎక్కడ ఉన్నా పార్వతీదేవి కోపానికి గురవుతాడని అతనికి విదేహముక్తిని ప్రసాదించారు. భృంగి పట్ల తన కోపం నెరవేర్చుకునే అవకాశాన్ని కోల్పోయిన పార్వతీదేవి ఆ కోపాన్ని పరమేశ్వరుని వైపు మళ్లించి పరమేశ్వరుని బయటికి వెళ్ళిపోమని తలుపులు వేసుకుంది. ఆనాడు కైలాసంలో జరిగిన ఈ పురాణ గాథను అనుసరించి అరుణాచలేశ్వరుని ఆలయంలో ప్రతి సంవత్సరం అత్యంత వైభవంగా తిరువూడల్ మహోత్సవం ఇప్పటికీ నిర్వహిస్తారు. ఈ దివ్యలీలా విలాసాన్ని ప్రతి సంవత్సరం సంక్రాంతి మరునాడు కనుమ రోజున తెల్లవారుజామున తిరువూడల్ మహోత్సవంగా మొదలై తర్వాత రోజు అంటే ముక్కనుమ రోజున మరువూడల్ ఉత్సవంతో 2 రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. పార్వతీ పరమేశ్వరుల ప్రణయ కలహానికి ప్రతీకగా అరుణాచలేశ్వరుని ఆలయంలో శివాచార్యులు ఈ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా రసవత్రంగా జరుపుతారు. పరమేశ్వరుడు తన భక్తుడైన భృంగికి మోక్షమిచ్చిన రోజు కాబట్టి భక్తులందరికీ అనుగ్రహప్రదమైన రోజు. ఇక్కడ ప్రత్యేకించి కొన్ని విషయాలను మీకు నేను తెలియపరచకపోతే ఈ తిరువూడల ఉత్సవం మీకు అర్థం కాదు. సాధారణంగా మనం ఏదైనా ఉత్సవాన్ని దర్శించినప్పుడు అబ్బా ఈశ్వరుడు ఎంత బాగున్నారో, అలంకరణ ఎంత అందంగా ఉందో అని చెప్పటం చాలా తేలిక. కానీ దాని తాత్విక అర్థంతో కూడిన ప్రతి విషయాన్ని వివరించాలంటే చాలా కష్టమైనది. నేనేదో కష్టపడ్డానని చెప్పను కానీ పరమేశ్వరుడు ఈ చిన్న మనసుకు ఇంత మాత్రం అర్థం చేయించడానికి ఎంత కష్టపడ్డారో కదా. ప్రతి మహోత్సవానికి తాత్వికపరమైన పరమార్థం ఏంటంటే పరమేశ్వరుడు జీవులను అనుగ్రహించి తనలో ఐక్యం చేసుకునేది నిత్యమైన శాశ్వతమైన ఆనందాన్ని ప్రసాదించడానికే. ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి రోజున సంవత్సరం కాలం పాటు మనకు వెలుగును ప్రసాదించిన సూర్య భగవానికి పొంగలి వండి కృతజ్ఞతగా నైవేద్యాలు సమర్పిస్తాము. మరునాడు కనుమ రోజున గ్రామాలలో సంవత్సర కాలం పాటు వ్యవసాయం చేసి పంటలు పండించి ధాన్యం తమ ఇంటికి రావడానికి కారణమైన వారికి, వ్యవసాయానికి సహాయపడిన ఎడ్లకు దుక్కు దున్నిన నాగలిని శుభ్రపరిచి అలంకరించి ఎంతో కృతజ్ఞతగా ప్రేమగా పూజిస్తాం. అలా ఊరిలో ఉన్న గ్రామ దేవతకు కూడా ఆదరణతో భక్తితో నైవేద్యాలు సమర్పిస్తాం. ఇది సాధారణంగా ఏ గ్రామాల్లో అయినా నిర్వహించే పండగ కార్యక్రమం. కానీ శివాలయాల్లో ఆలయంలో ముందుగా బలిపీఠం, దానికి ముందుగా ధ్వజస్తంభం, ధ్వజస్తంభానికి ముందుగా నందీశ్వరుడు కొలువై ఉంటారు. కానీ శైవ సిద్ధాంతంలో ఆధ్యాత్మికతను పతి, పశువు, పాశం అనే 3 విధాలుగా విభజించారు. పతి అంటే పరమేశ్వరుడు, పశువు అంటే జీవులు, పాశం అంటే కర్మ. ఆ కర్మ అనబడే పాశంతోనే పరమేశ్వరుణ్ణి చేరుకోగలం. శివాలయాలలో బలిపీఠం వద్ద మన అజ్ఞానాన్ని బలి ఇచ్చి ధ్వజస్తంభం వద్ద అహంకారం, మాయ, కర్మలను వదిలి నందీశ్వరుణ్ణి శరణు కోరితే అప్పుడు నందీశ్వరుడు జీవులకు పరమేశ్వరుణ్ణి దర్శించే భాగ్యాన్ని ప్రసాదిస్తారు. అందువల్ల పరమేశ్వరుణ్ణి దర్శింపజేసే నందీశ్వరునికి తమిళనాడులో కనుమ రోజున ప్రత్యేకమైన అలంకరణలను చేసి భక్తులు నైవేద్యాలను సమర్పించి కృతజ్ఞతలు తెలుపుకుంటారు. దీనినే మాటు పొంగల్ పండుగ అంటారు. మాడు అంటే పశువు. కనుమ రోజున నందీశ్వరునికి చేసే ఎంతో విశేషమైన అలంకరణను భక్తులు
దర్శించవలసిందే. ఇప్పటి వరకు మహాశ్రేష్టమైన అరుణాచలేశ్వరుని ఆలయంలో మకర సంక్రాంతి మరునాడు వచ్చే కనుమ రోజున తిరువూడలనే మహోత్సవంలో పరమేశ్వరుడు నందీశ్వరునికి ఎంతటి ప్రాధాన్యతను ఇచ్చి అనుగ్రహించారో దర్శించుకున్నాం. వచ్చే భాగంలో అరుణాచలేశ్వరుని ఆలయంలో జరిగే మహోన్నతమైన తిరువూడల్ అనే ఉత్సవాన్ని దర్శించుకుందాం. ఓం నమో భగవతే శ్రీరమణాయ. శ్రీ అపీతుకుచాంబా సమేత అరుణాచలేశ్వరాయ నమః. ఓం సుందరేశాయ నమః. ప్రేమతో నీ నామమాలించు భక్తుల భక్తుగా బ్రోవు అరుణాచల. శ్రీ శివనిధి శివా